తన్ను అర్పించన్, మానవులను విమోచించన్, ఘనపరచి మ్రొక్కెదము. మానవులను విమోచించన్, ఘనపరచి మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000 అతి ప్రియుండు, పదిలముగా మ్రొక్కెదము. 10,000 అతి ప్రియుండు, పదిలముగా మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసే. రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకులనుగా మనలను చేసెను. రాజుగా త్వరలో వచ్చు, నయముగను మ్రొక్కెదము. రాజుగా త్వరలో వచ్చు, నయముగను మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. రాజుల అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుండు, అనుదినము మ్రొక్కెదము. హల్లెలూయాకు పాత్రుండు, అనుదినము మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకం నుంచి 76, పాత పాటల పుస్తకం నుంచి 74. ఆద్యంతరహితుడవాగు మా జ్యోతి మేరీని ప్రభు నిన్ను స్తుతింతును. ఆద్యంతరహితుడవాగు మా జ్యోతి మేరీని ప్రభు నిన్ను స్తుతింతుము. మేరీని ప్రభు నిన్ను స్తుతింతుము. మేరీని ప్రభు నిన్ను స్తుతింతుము. ఆదీన కాపారి నీతి కృపానిధి శుద్ధ దివ్యాగాధుడా. ఆదీన కాపారి నీతి కృపానిధి శుద్ధ దివ్యాగాధుడా.
మనోహరమగు నీ కృప పొందాను మానవులెల్లరము చేరితిమి మనోహరమగు నీ కృప పొందాను మానవులెల్లరము చేరితిమి మానవులెల్లరము చేరితిమి మానవులెల్లరము చేరితిమి ఆత్మారూప కృపమయ నీ కరుణ వరముల మాకీవా ఆత్మారూప కృపమయ నీ కరుణ వరముల మాకీవా ఆలాచే కాడుగా పడిన ధవలాక్షుడా వల్లి పూలయందు తిరుగువాడా ఆలాచే కాడుగా పడిన ధవలాక్షుడా వల్లి పూలయందు తిరుగువాడా వల్లి పూలయందు తిరుగువాడా వల్లి పూలయందు తిరుగువాడా సాలేము రాజా సాలోను రోజా శాంతికు పదివి నీవే సాలేము రాజా సాలోను రోజా శాంతపు పదివి నీవే లక్షల దూతల సుతులానందు వాడ అక్షయ హేమ మకుటాలుడా లక్షల దూతల సుతులానందు వాడ అక్షయ హేమ మకుటాలుడా అక్షయ హేమ మకుటాలుడా అక్షయ హేమ మకుటాలుడా దారులమై స్వర్గంబు చేరా కడవరి వర్షామి మా కిరీట దారులమై స్వర్గంబు చేరా కడవరి వర్షమి క్రొత్త యెరూషలేం నగరాజ రత్నాల పునాది వేసిదివి క్రొత్త యెరూషలేం నగరాజ రత్నాల పునాది వేసిదివి రత్నాల పునాది వేసిదివి రత్నాల పునాది వేసిదివి ధీరతతోని సాక్ష్యము చాటాను స్థిరమగు నాత్మనింపు ధీరతతోని సాక్ష్యము చాటాను స్థిరమగు నాత్మనింపు శ్రేష్ఠురాల పావు రామా నిరుపమాన ఇష్టం పురూప లావణ్యవతి శ్రేష్ఠురాల పావు రామా నిరుపమాన ఇష్టం పురూప లావణ్యవతి ఇష్టం పురూప లావణ్యవతి ఇష్టం పురూప లావణ్యవతి అట్లంచు పిలుచు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా అట్లంచు పిలుచు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా ఆద్యంతరహితు కావాగు మా జ్యోతి మేదిని ప్రభు స్తుతింతుము ఆద్యంతరహితు కావాగు మా జ్యోతి మేదిని ప్రభు స్తుతింతుము మేదిని ప్రభు స్తుతింతుము మేదిని ప్రభు స్తుతింతుము నాదీన కాపరిధి కృపానిధి శుద్ధ విరాగాత్రుడా
నాదీన కాపరి నీతి కృపానిధి శుద్ధ దివ్య గాత్రుడా. పాట సంఖ్య 5, 5వ పాట. యెహోవా నా బలమా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములై కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములై కాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు దుర్లలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు దుర్లలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. కనాలయములో నా మొర వినెను, కనాలయములో నా మొర వినెను. అదిరేను ధరణి భయకంపముచే, అదిరేను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి, అపజయమీచును అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసెదా, హల్లెలూయా స్తుతి గానము చేసెదా యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మందిరానికి ఆలస్యంగా వచ్చే వారి కోసం 67వ పాట పాడుకుందాం. ఇది ఆలస్యంగా వచ్చే వారి కోసం ఈ పాట. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులా, పవిత్రదుతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గలన క్షేత్రములారా పరమాకాశమా, కాంతి గలన
నక్షత్రములారా పరమాకాశమా ఆకాశ జలమా ఆవిరి మమా అగ్ని తుఫాను ఆకాశ జలమా ఆవిరి మమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా మహాసముద్రం పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా సవిత్రదూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును తించుడి బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి పాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి పాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్రదూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పుల్లయ్యన్న, చంద్రన్న, రమణమ్మక్క పాపం వీళ్ళకి సరిగా దేవుడు అంటే రమణమ్మక్క ముందు నుంచి వస్తుంది అనుకోండి. కానీ బాప్తిస్తం తీసుకోకపోయినా ఆయా రకాల పరిస్థితులు కుటుంబంలో ఉన్న పుల్లయ్యన్న మొన్న అంటే నేను వచ్చే ఒక 2 వారాల ముందు వచ్చినాడని తెలుస్తూ వచ్చింది. చంద్రన్న విశేషం ఏంటంటే పాపం వారికంతా చంద్రన్న ప్రార్థన అంటే ఏమంటాడంటే మంత్రించాడు అంటాడు, గురువుగారు మంత్రించాడు అంటాడు అన్న. అంటే సరిగా అవగాహన లేకపోయినా వాళ్ళు దేవుని మందిరానికి పాపం పుల్లయ్యన్న అదే పనిగా ఆదివారము నేను చేయనుడా, మిగతా 6 రోజులు చేస్తాను, ఆదివారం మీదే స్థలం అని చెప్పేసి అంట వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి వాళ్ళకుండే తీవ్రత పుట్టుకతో క్రైస్తవులైన వారికి నిజంగా దేవుని వెంబడించే కుటుంబాలకు ఉండదండి. అది ఎందుకో కానీ ఉండదు. సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు టైం ఎంత? 10:30 కొన్ని సెకండ్స్ తేడాతో 10:30 చూడండి ఎంత పలుచగా ఉన్నాము కదా. ప్రేమ ఏంటంటే బాగా వస్తారు కొంతమంది, విందు లేకపోతే ఇంట్లో విందు చేసుకుంటూ అంటారు కొంతమంది. సరే, పాపం సుబ్బరాయుడు అన్న అక్క ఈరోజు హాస్టల్కి పోవాలి వాళ్ళు, అయినా రండెక్క అంటే పాపం వాళ్ళు ఎందుకు ఈ సేవకుడు సమస్య అని చెప్పి కొంచెంసేపు వచ్చి కూర్చోన్నారు వాళ్ళు. ఓకే, అంటే మంచి మనసుతో వచ్చారు వాళ్ళు కూడా అని చెప్తున్నా. సరే, అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలు మనం దేవునికి ఎప్పుడైనా సరే ప్రథమ స్థానం ఇవ్వాలి. కరెంటు లేదు బ్రదర్, నీళ్ళు రాలా బ్రదర్,
వంటగాల బ్రదర్, తిండి చేసుకోలేదు బ్రదర్, ఇవన్నీ తర్వాత. ఓకే, ఆరాధన కొరకై హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం దయచేసి 14-15 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు అందరం దయచేసి కలిసి చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవా, ఉదయకాల సమయంలో మరోసారి నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ దినం, ప్రభు దినం. మా జీవితాల్లో తండ్రి ఎన్నో మేలులు చేసిన దేవుడు అయినా తండ్రి, మేమందరం ప్రభా నీ మేలులు మర్చిపోయిన, ఉపకారం మర్చిపోయి ప్రతి వాడు కూడా వారి వారి సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరని అన్నట్టుగా తండ్రి నాయన కొన్ని ఏళ్ల నుంచి విశ్వాసులు అని పిలువబడుతూ దేవుని మందిరానికి సమయానికి రాలేక, సమయానికి దేవునికి సమయం ఇచ్చి గణపరచలేక, పెదవులతో తండ్రి గణపరిచే నాయన ఆ విధానం నుండి మమ్మల్ని దూరపరచండి. ఆరాధన కొరకై మేము ప్రవేశిస్తుండగా మాకు సహాయం చేయండి. అయోగ్యుని, నిష్ప్రయోజకుని దాసుని నన్ను కూడా సంపూర్ణంగా కడిగి బలపరచమని యేసుప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును ఎరుగక మునుపు మన స్థితి, మన పరిస్థితి, ఆత్మ సంబంధమైన మన పరిస్థితి ఏ విధంగా ఉందని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడంటే, మరణం యొక్క బలము గలవారిని అంటే అపవాదిని, అంటే మనమంతా ఎవరి కింద ఉన్నామన్నట్టుగా చెప్తున్నాడు అంటే అపవాది క్రింద ఉన్నామని చెప్తున్నాడు. సాతాను క్రింద మనం ఉంటూ వచ్చినాం. తర్వాత జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అని రెండవదిగా చెప్తున్నాడు. అంటే మనము ఏ భయము చేత మనము ఉంటూ వచ్చినామంటే మరణ భయము. ఈ మరణ భయం మనిషికి ఎంతకాలం ఉంటుందని చెప్తున్నంటే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారము. దాస్యమునకు లోబడిన వారం. కాబట్టి అపవాది యొక్క బలము క్రింద మనం ఉంటూ వచ్చినాం. మరణము ఎప్పుడొచ్చింది? ఒకవేళ శరీర సంబంధమైన మరణమే ఎత్తుకున్నా, లేదా ఆత్మ సంబంధ మరణమైన తీసుకున్నా, ఈ మరణము ఎప్పుడొచ్చిందంట అంటే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకు అని రాయబడింది కదా. కాబట్టి అపవాది క్రింద ఉన్న మనము, మరణము క్రింద ఉన్న మనము, ఈ మరణం ఎలా వచ్చింది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమా 5:12. ఇట్లుండగా
ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. అంటే మరణము లోకములోనికి ఎలా వచ్చిందో చెబుతున్నాడు. మరణము లోకములోనికి ఎలా వచ్చిందంట? ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా ఏమొచ్చింది? మరణము. ఎక్కడ ప్రవేశించింది? లోకములో ప్రవేశించింది. కాబట్టి మొదట పాపం చేసింది ఒక మనుష్యుడు. ఆ మనుషుడు చేసిన పాపాన్ని బట్టి లోకంలోకి ఏమొచ్చిందంట? మరణము వచ్చింది. తర్వాత ఏమన్నాడు? అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే అందరికీ కూడా ఏమొచ్చిందని చెప్తున్నాడు గ్రంథకర్త. అంటే అందరికీ కూడా మరణము వచ్చింది అని చెప్తున్నాడు. అందరికి కూడా ఏమొచ్చింది? మరణము వచ్చింది అంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మరణము కింద ఉన్న వారమే. కాబట్టి ఎలా వచ్చింది మరణం? అంటే పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశిస్తూ వచ్చింది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. కాబట్టి శరీర సంబంధమైన మరణమైన అంటే మొదట ఆదాము ఎలా సృష్టించబడ్డాడు? మహిమ గలవానిగా, మరణము లేనివానిగా ఆయన దేవుడు ఆదామును సృష్టిస్తూ వచ్చాడు. తర్వాత పాపము చేయటాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? మహిమను కోల్పోతూ వచ్చినాడు, మరణము వస్తూ వచ్చిందని మనం రోమాల పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా లోకంలోకి ఏమొచ్చిందంట? మరణము వస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏ భయము చేత ఉన్నవారము అని చెప్తున్నాడు గ్రంథకర్త అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు. కొంతమందికి నీడ చూస్తే భయం. దేని చూస్తే? నీడను చూస్తే భయం. కొంతమందికి రాత్రుల పూట ఒక ఏదో డబ్బానో చెట్టు నీడ ఉంటుంది. ఆ నీడ కొద్దిగా తేడాగా ఉంటుంది. అక్కడ ఏదో ఉంది, ఒక మనుషుని నేను చూశాని బెత్తరపోయి లోపలికి పోతాడు. ఎవరు అంటే మన నీడ మనం చూసినా ఒకసారి మనకేమొస్తుంది? భయం వస్తుంది కదా. మన నీడను మనం చూసినా రాత్రులు పోవాలంటే భయము, ఆడవాళ్ళు పోవాలంటే భయమేంటి. మగవాళ్ళకు కూడా ఒక్కోసారి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. అంటే మనిషి అనేవాడు దేనికి దాసుడుగా అయిపోతూ వచ్చాడంటే భయానికి. దేనికి? భయమునకు మనుషుడు దాసుడుగా అయిపోతూ వచ్చాడు. దాస్యము, మరణ భయము కింద మనిషి ఏమైపోతూ వచ్చాడంటే దాసుడైపోతూ వచ్చినాడు. ఓయమ్మ నేను ఎక్కడ చచ్చిపోతాను. అందుకు పెద్దవాళ్ళు ఏమంటారు? మా మనవరాలు పెళ్లి చూడుకున్నా నేను ఎక్కడ చచ్చిపోతాను, మంచంలో ఉంటుంది, ఆమె పళ్ళు ఊడిపోయి ఉంటాయి, చర్మం అంతా వేలాడుతూ ఉంటుంది, ఈ 2 చేతులు 2 కాళ్ళు కాకుండా ఇంకా అడిషనల్గా ఇంకొక కట్టె వచ్చి ఉంటుంది, ఇంకొక కాలు వచ్చి ఉంటుంది కదా, అడిషనల్ ఇంకొక కాలు వచ్చి ఉంటుంది. ఆమెకి మంచంలో పడుకుంటుంది, పాపం లేయలేదు. ఏమంటాంటది? నా మనవరాలు పెళ్లి చూడకుండా, నా మనవడి పెళ్లి చూడకుండా నేను ఎక్కడ పోతానో అన్నట్టు దిగులు పడుతూ ఉంటుంది. దేని గురించి? మరణం. కాబట్టి ప్రతి మనిషికి ఏ భయం ఉంది అంటే మరణ భయము ఉంది. ఏ భయం ఉంది? మరణ భయము కింద ప్రతి మనుషుడు కూడా దాసుడుగా ఉంటూ వచ్చినాడు. చూడండి 55వ కీర్తన 4వ వచనం. 55వ కీర్తన. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఎవరు ఈ మాట అంటున్నది? మహాశూరుడు, సామాన్యుడు కాదు ఈయన. చాలా గొప్ప వీరుడు, సామాన్యుడు కాదు. అటువంటి వ్యక్తి తనకు కూడా ఒకానొక సమయంలో శత్రువులు తరుముతుంటే చుట్టూ ఎక్కడ చూసినా చుట్టూ శత్రువులు. ఎవరికి? దావీదుకి. ఆ శత్రువు యొక్క భయము చేత చూడండి, నేను 2-3 వచనాలు చదువుతాను. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. శత్రువుల శబ్దమును బట్టి. దేని బట్టి?
శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి. ఇప్పుడు ఈయనలో ఏమొస్తుందంట? నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. అంటే మనిషి ప్రతి ఒక్క ఈ మరణ భయం ఏంది? ఇది సహజంగా అందరికి వచ్చే మరణం. ఈ మరణ భయము ప్రతి ఒక్కరికి వచ్చే మరణం. ఇది పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా ప్రతి మనుషునికి ఏమొస్తుంది? ప్రతి మనుషుడు కూడా మరణించక తప్పదు, మట్టికి మట్టి కాక తప్పదు, ఈ కట్టెలపై కాల్చబడక తప్పదు. కట్టె అంటే శరీరం. ఈ కట్టెలపై ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఇదేంది? మట్టి దేంట్లో పెట్టేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. కాబట్టి మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మరణ భయం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా మహాభక్తుడు, వీరుడు, అలాంటి ఆయన కూడా ఏ భయం చేస్తున్నాడంట? మరణ భయం. చుట్టూ శత్రువులు, ఎక్కడ చూసినా వాళ్ళు వస్తున్నారేమో, వీళ్ళు వస్తున్నారేమో, చంపడానికి వస్తున్నారేమో, అదో వచ్చేసినారేమో, వేటాడుతున్నారు. ఎవరికైనా భయమే కదండి, ఎవరికైనా భయమే కదా. నేను చెప్పేది ఇక్కడ శరీర సంబంధమైన భయము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణం గురించి నేను చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఏ మరణం ఉంది? ఆత్మ సంబంధమైన రెండవ మరణం ఉంది. యేసు ప్రభు వచ్చింది ఏ మరణాన్ని తప్పించడానికి? యేసు ప్రభువు కూడా, సాక్షాత్తు దేవుడు కూడా, మానవ అవతారంలో ఈ లోకంలో జన్మించిన ఆయన కూడా మనుషుల కోసం మరణించాల్సి వచ్చింది. అంటే తన దేహము కూడా మట్టిలో పెట్టినారు, కానీ అందరి దేహం వల్ల ఆయన దేహము కుళ్ళిపోలేదు. ఆయన దేహం కుళ్ళిపోలా, అది తిరిగి మళ్ళా మహిమగల దేహంగా మార్చబడుతూ వచ్చింది. ఎందుకు చెప్తున్నా? పుట్టిన ఎవరైనా సరే మట్టిలో పెట్టక తప్పదు. మీకు డౌట్ రావాలి వెంటనే, ఏలియా అగ్నిరథాల మీద కొనిపోబడ్డాడు కదా, వాట్ అబౌట్ ఏలియా అని తర్వాత అడగని చెప్తా, ఒకవేళ మీరు ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే రావాలా, బైబిల్ తెలిసిన వాళ్ళకైతే. కాబట్టి మనం ఏ భయం కింద ఉన్నాం? మరణ భయము కింద, దాని దాసత్వంలో మనం ఉన్నాము. అపవాది వాని క్రింద మనం ఉన్నాం, అపవాది క్రింద మనం ఉంటూ వచ్చినాం. చూడండి 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని చెప్తున్నాడు. ఎవరి కీర్తన రాసింది? ఏతాను ఏం చెప్తున్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. కాబట్టి పాపము చేసిన ప్రతి వానికి ఏముంది? మరణముంది. మరణించిన ప్రతి ఒక్కడు కూడా ఏ వశంలోకి వెళ్ళిపోతున్నాడు? పాతాళం యొక్క వశంలోనికి వెళ్తున్నాడు. ఏముంది పాతాళంలో? పాతాళంలో ఏముంది? రికార్డ్ డ్యాన్స్ ఉందా? డీజే ఉందా? సెమీ క్రిస్మస్ పండగలు ఏమన్నా చేస్తారా? ఏమన్నా? ఏమి ఉండవాడా? రాత్రి మగళ్ళ అగ్నిలో ఏం చేస్తుండాలంట? మంట బాధ, దాహం అని కేకలు వేస్తుండాలి. ఆత్మకు చావు, ఆత్మకు మరణము. అది ఏ మరణం? కాబట్టి పాపము చేసిన ప్రతి వాడు కూడా ఏ వశంలోకి వెళ్ళిపోతున్నాడంటే పాతాళము యొక్క వశములోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ అపవాది వాడు ఏం చేస్తున్నాడు? వాని బలము చేత అనేకులంటే, చూడండి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. అపవాది వాని యొక్క బలము చేత అనేకులను ఎక్కడ తీసుకుపోతున్నాడు? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అది ఎవరికి అగ్ని? నిత్యము ఉండే అగ్ని, నిత్యము ఉండే పాతాళము, వేదన, బాధ ఎవరి కోసం పెట్టాడు దేవుడు? అపవాదికి, లేదా సాతానుకు, లేదా ఒక మృగానికి.
లేదా అంత్యక్రీస్తుకు. అంత్యక్రీస్తు అంటే మీకు డౌట్ రావాలంటేనే మనకి అట్లా డౌట్ రావు, మంచి మంచి డౌట్లు వస్తాయి మనకి. కాబట్టి ఎవరికి ఈ యొక్క మరణం అంటే, అంత్యక్రీస్తు అంటే సాతాను రాడండి, క్షమించాలి, నేను కూడా తప్పు చెప్పిన. కాబట్టి ఎవరికి మరణం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. అది ఎవరు సిద్ధపరిచాడు దేవుడు అంటే, తన రూపములో కలుగు చేసుకున్న మనుషుల కొరకు కాదు, దేవుని రూపములో దేవుని ఆత్మ ఉంచినటువంటి మనుషుల కోసము కాదు దేవుడు అది సిద్ధపరిచింది. ఎవరికంట? అపవాదికి, వాని దూతలకి. కానీ అపవాది ఏం చేసినాడు? ఒరే దేవుడా, నన్ను పాతాళాన్ని పంపించి నీ పిల్లల్నేమో బాగా పెంచి బాగా చూసుకుంటా, వారికి మాత్రం నీ సింహాసనాన్ని ఇవ్వాలని చూస్తున్నావు, మాకు మాత్రం ఎక్కడేస్తున్నాను? మమ్మల్ని పాతాళంలో వేస్తావా అని చెప్పేసి ఈ అపవాది ఏం చేసిందంటే, లోకములోకి వస్తున్నటువంటి ప్రతి మనిషిని పట్టుకొని ఏం చేస్తుంది? వాని యొక్క బలాన్ని కిందికి తీసుకొని వచ్చి దేవునికి కాకుండా చేసి, పాపము చేసేటట్లు చేసి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకుపోతుంది అపవాది? ఎక్కడ తీసుకుపోతుంది? ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజల సంఖ్య చెప్పగలమా కరెక్ట్గా? కొన్ని లక్షలు, 6 లక్షల కాల్బలం అంటే అది కరెక్ట్ ఫిగరే కాదు, ఆ సంఖ్య వేరే. కానీ అంతమందిలో ఎంత పోయినారంట కనాన్లోకి? ఎంతమంది? 2. లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, బిల్ క్లింటన్ కదా, అతను ఎవరో పేరుంది. తర్వాత మరి ఇప్పుడు ట్రంప్, చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఏ విషయంలో? ముక్కు పచ్చలారని అపశుభం తెలియని ఒక ఏజ్ వచ్చేటువంటి చిన్న చిన్న అమ్మాయిల్ని పాడు చేసిన విషయంలో ఒక అతను బయట పెట్టిన విషయాలు. ఇదంతా ఎవరి పన్నాగం అనుకున్నావు? ఎవరు వేస్తున్న గాలం అనుకున్నావు? ఎవరి వలలో వీళ్ళు చిక్కుపోతున్నారు మనిషి అంటే? పాపం అనే వలలో మనిషిని సాతాను ఏం చేస్తున్నాడు? అపవాదం ఏం చేస్తున్నాడు? చిక్కించుకొని ఎరవేసి కొంతమందికి ఆడవాళ్ళని ఎరేస్తాడు, కొంతమంది డబ్బును ఎరేస్తాడు, కొంతమంది సంఘాలలో అధికారం మేము చెప్పినట్టే జరగాలంతా, మేము చెప్పినట్టు జరగకపోతే ఆ సేవకుడు మాకొద్దు పంపించడం తొందరగా అంటారు. మంచిది అట్టాడు సంఘాలకి. అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎరేస్తాడు. ఎవరు? అపవాది. కొంతమందికి కులపిచ్చి అని ఎరేస్తాడు, కొంతమందికి ప్రాంతీయ తత్వం అని ఎరేస్తాడు. ఒక సంఘంలో నేనున్నప్పుడు వాళ్ళు నాన్ లోకల్ అంట, ముఖములే లోకలేంది, నాన్ లోకలేంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరేస్తాడు. ఎవరు? వేసి వాని వలలో చిక్కించుకొని అందరిని తీసిపోయి ఏడగుమరిస్తున్నాడు. అపవాదికిని వానికి దూతలకు సిద్ధపరిచిన నిత్య అదే మరణం. ఆ మరణ భయం కింద మనమంతా ఆ మరణముకి దాసత్వంలో మనం ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడు చూడండి మన కోసం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చాడు మన కోసం? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఏమన్నాడు? ఇది ఎవరి గురించి చెప్పబడింది? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఏంది పాతాళంలో? ఏముంది? ఏమున్నాయి పాతాళంలో? 3 భాగాలు ఉన్నాయి పాతాళంలో. ఆ 3 భాగాల్లో ఒక భాగం ఎవరికి? దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచినాడు? అపవాదికి, వాని దూతలకు. దేవుని రూపంలో కలుగజేయబడిన ప్రతి మానవుడు పాపము చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి పోతున్నాడు. దాని వశంలోకి వెళ్ళిపోతుంటే ఆ పాతాళ వశం నుండి మనిషిని విడిపించడానికి, పాపము నుండి మనిషిని విడిపించడానికి, మరణ భయం నుండి మనిషిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడే ప్రభు అయిన
యేసుక్రీస్తు వారు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఎక్కడి నుంచి విమోచించాడు? ఏమని ఆరాధన చేయాలి ఉదయకాల సమయంలో? అవును ప్రభా, నేను పాపము చేసి మరణానికి నేను దాసుడుగా ఉన్నప్పుడు, మరణ భయము చేత నా జీవిత కాలం అంతా ఉన్నప్పుడు, ఆ భయము నుండి నన్ను తొలగించడానికి, నా ఆత్మకు వచ్చే మరణం నుండి నన్ను తప్పించడానికి దేవుడు వేరే నీవు నా కొరకై లోకానికి వచ్చిన, పాతాళం యొక్క వశములో నుండి నన్ను విమోచించినావు, మరణం నుండి నాకు విడుదలిచ్చినావు, అయానికి స్తోత్రం. ఒక 2 మాటలు. ఉపవాస ప్రార్థన చేసినట్టు చేయొద్దండి ఆరాధన. కొంతమందికి సమయం దొరికి చదువుకున్న అట్టే చేస్తాను, చదువు రాను అట్టే చేస్తున్నారు. దుఃఖకరమైన విషయం ఏంటంటే, చదువుకున్న అట్టే చేస్తారు, చదువు రాను అట్టే చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేసినట్టు ఆరాధన చేయొద్దండి, క్లుప్తంగా చేద్దాం. నిజంగా నీ జీవితంలో ఏం అనుభవించినావు దేవుని ద్వారా, ఏ వాక్యం నీ హృదయానికి తాకిందో ఆ 2 మాటలు చాలు. మీరు ఇంటికి పోయిన తర్వాత అంత కాబట్టే, ఒకవేళ నీకు అంతగా ఆరాధించాలనుకుంటే వాక్యం అంతా ముందు వేసుకొని, ఎవరు లేనప్పుడు గది తలుపులు వేసుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా నీ దేవుని ఆరాధన చేయి. సంఘానికి వచ్చినప్పుడు అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి 2 మాటలతో ప్రభువును మనము ఆరాధన చేస్తాం. కాబట్టి మొదటిది ఏంది? పాతాళం యొక్క వశములో ఉండి దేవుడు మనం చేశాడంట, విమోచిస్తా వచ్చాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? రోమా 8:24 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-4 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దేని నుంచి విడిపించాడు దేవుడు? నిన్ను దేని నుండి విడిపించాడంట? క్రీస్తు యేసునందు. ఎవరి ద్వారా వచ్చింది ఈ యొక్క విడుదల? ఎవరి ద్వారా వచ్చింది విమోచన? పాపము నుండి విమోచన, మరణం నుండి విమోచన ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పాపము నుండి విడిపించింది, తర్వాత మరణం నుండి కూడా నిన్ను దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఎవరి యందు విమోచన? ఎవరి యందు నీ పాపములు కొట్టివేయబడ్డాయి? ఎవరి యందు నీ మరణం తొలగించబడిందంటే యేసు ప్రభువు నందు. 4వ వచనం, 3-4 వచనం కలిసి ఉన్నాయి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష ఎట్టబోయింది. పాప మరణముల నుండి నేను విడిపించినాడని చదువుకున్నాం కదా. ఎలా పోయింది నీ పాపం? దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, నీ పాపమును పరిహరించు నిమిత్తము ఆ దేవుడు ఏం చేశాడంట? తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. ఏమండి ఈ శరీరం ఎలాంటి శరీరం అంట? ఈ శరీరం ఎలాంటి శరీరం? ఏం చెప్పరేమండి? మీరంతా చాలా బుద్ధిమంతులు ఉంటున్నారు. అంత బుద్ధిమంతులే మీరు. ఈ శరీరం ఎలాంటి శరీరం? పాప శరీరం. అంటే ఈ శరీరంతో మనం ఏది చేయకూడదు అనుకుంటామో దాన్ని ఏం చేస్తాం? రేపటి నుంచి సిగరెట్ మానేస్తారా అనుకుంటాడు ఒకడు. వాని వల్ల కాదు. మళ్ళా మనసు ఏం చేస్తుంటది? ఒక డమ్ము కొట్టరాదా? ఒక డమ్మే కదా, కొట్టు అంటాడు. ఏది? రేపటి నుంచి తాగను భార్యమని భార్య చేతులు ఒట్టేసి చెప్తాడు. ఎవరు? అయ్యగారు. మళ్ళీ బయటికి పోతానే ఫ్రెండ్స్ ప్రభావమో ఎవరి ప్రభావమో మళ్ళీ ఎట్ట వస్తాడు ఇంట్లోకి? ఏమే అంటే వస్తాడు, అవునా? భార్యకు అర్థమైపోద్ది, ఏంద్రా ఈడు పొద్దున్నే కదా నా కన్నీళ్ళు గారుస్తా, నా చేతిలో చెయ్యేసి ఒట్టేసి, అమ్మా ఇంకా తాగను, నేను బాధ పెట్టను, పిల్లల్ని బాధ పెట్టను అని ఒట్టేసిపోయినాడు కదా. మళ్ళీ ఏంది ఇలా ఈ యొక్క అవతారంలో వచ్చినాడని ఎంత బాధ. మనిషి శరీరంలో ఏముందంట? పాపం. అది ఏం చేస్తుంటుంది మనిషిని? చెయ్యి చూడు అనుభవించు రాజా. ఏంది? ఏం చేయాలంట? పుట్టింది పెరిగింది ఇందుకే కదా, అనుభవించు అంటది. ఏంది?
ఎందుకు ఎత్తున్నా అంటే ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇక్కడ పాప పరిహారము నిమిత్తము ఈ శరీరము పాపము చేయడానికి లాగుతాడు. అందుకని పౌలు ఏమన్నాడు? అయ్యా, నా శరీరం అందు మంచిదేది నివసింపలేదు. మంచి చేయాలని యోచన నాకు కలుగుతుంది, కానీ మంచి చేయలేక ఏం చేస్తున్నా శరీరంతో? బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం, మళ్ళీ బూతులు వస్తాయి. మీరే కదండి, నేను కూడా ఒకవేళ దేవుని ఎదుట నేను అబద్ధకున్న అలా చెప్తా అంటే నేను కూడా మళ్ళీ బూతులు అంటే పెద్ద పెద్ద కదలేండి. ఏదో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు, విపరీతమైన కోపం వచ్చినప్పుడు బూతులు అయితే రావాలండి. ఏదో నా అట కుడుక అలా అంటాం కదా, అలా ఒక్కోసారి అవి కూడా కోపం వచ్చి మాట్లాడకూడదు అనుకుంటాము. ఏం చేస్తాం? శరీరములో ఉన్న మాటలు బట్టి. ఒక పాస్టర్తో ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ గొలుసు సేవకుని కుమారుడు గొలుసు దొంగతనం చేశాడని ఈ మధ్య ఒకటి హల్చల్ చేస్తుంది యూట్యూబ్లో. అతను ఆ వ్యక్తి ఈ పాస్టర్తో మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడతాడండి, పచ్చి బూతులు. పాప ఆయన కూడా మనిషే కదా, శరీరంలో ఉన్నాడు కదా పాస్టర్. పాప ఆయన బూతులు మాట్లాడినా ఈ పాస్టర్ ఏం మాట్లాడు. లాస్ట్కి ఇంకా సహించలేక ఆయన కూడా నా కొడుక అన్నట్టు మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నా అంటే మనిషికి శరీరము దేనికోసం లాగుతుంటుంది? ఏముంది శరీరంలో? పాప నియమం. యేసుప్రభు కూడా ఆ యేసుప్రభును దేవుడు ఎలా పంపించాడంట? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములతో పంపి. ఎందుకు ఈ విషయాలు చెప్తా అంటే ఈ శరీరము పాపముతో నింపబడి ఉంది. చేయకూడని పాపం మనం చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ శరీరం పాపం నుండి విడిపించడానికి, మరణం నుండి విడిపించడానికి సాక్షాత్తు దేవుడే ఏ శరీరంతో వచ్చాడంటే లోకానికి? ఏ శరీరంతో దేవుడు వచ్చాడంటే ఈ లోకానికి? పాప శరీరాకారంతో ఆ దేవుడు మన కోసం వచ్చి మన పాపము శిక్ష ఎవరి మీద వేశాడు? ఆయన మీద వేసి ఇప్పుడు పాప మరణం నుండి మనల్ని చేశాడు, విడిపించినాడు, విమోచించినాడు. అది మొదటిదిగా చూడండి. రెండవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అనాది కాలములనే దేవుని యొక్క సంకల్పమును బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన. ఎవరి ద్వారా? యేసు ప్రభు ఈ లోకములో పాప శరీరాకములో ప్రత్యక్షము అవుట ద్వారా, ఆయన శరీర రీతిగా ఈ లోకంలో జన్మించడం ద్వారా, పాప శరీరాకారము ఆయన పుట్టి మన పాపమును ఆయన భరించడం ద్వారా తన కృపను బట్టి. దేన్ని బట్టి? దేవుడు మనం మంచోళ్ళం కాదు, మనం పరిశుద్ధులం కాదు, మనం నీతివంతులం కాదు, మనం యథార్థవంతులం కాదు, మనలో ఏ మంచి లేదు. కానీ ఎవరి ద్వారా అంటే అది యేసు క్రీస్తు ప్రత్యక్షం కావడం వల్ల, ఆ దేవుని కృపను బట్టి. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చను. చూసారా? యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షం కావడం వల్ల ఆయన కృపను బట్టి మరణాన్ని నిరర్థకం చేశాడు. ఏ మరణం? 2వ మరణం. నేను కూడా ఇప్పుడు గుండెల పైన చేసుకుని ధైర్యంగా చెప్పగలను. ఎవడన్నా వచ్చి కొట్టినా కొట్టండి, చంపండి, ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు గుటక్కనాల్సిందే. ఎవరు? ఈ కట్టె వెళ్ళిపోవాల్సిందే. ఈ మట్టిలోకి ఎప్పుడోసారి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైనా ఇది మరణించాల్సిందే. దీనికి పర్మనెంట్ గుడారం ఇక్కడ లేదు.
ఎప్పుడైనా ఏదో ఒక రీతిలో ఇప్పుడు చెబుతూనే ఎట్లా చచ్చిపోవచ్చు, చెబుతూనే ఎట్లా చచ్చిపోవచ్చు. నేను గ్యారంటీ లేదు, వారంటీ లేదు ఈ బాడీకి. అవునా? ఏమండి నిన్న ఇప్పుడే నాతో మాట్లాడాలి పోయినాడు, ఏంది అప్పుడే చచ్చిపోయినాడా, ఏంది భలే విచిత్రంగా ఉంది, అంత ఆరోగ్యంగా ఉన్నాడు, అంత బాగున్నాడు, అప్పుడేనా? అప్పుడే. అంతే మానవుని జీవితం, అంతే. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడంట? ఆ మరణమును నిరర్థకం చేసి మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాట. మొదటిదిగా దేవుడు మనకు చేసిన మేలేంది? ఒక్కరు చెప్తే అట్టక్క. దేవుడు మొదట మనకు చేసిన మేలేంటి? పాతాళం యొక్క వశములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, విడుదల కలుగజేశాడు. రెండవది మనకేమిచ్చినాడు? మరణం నుండి తప్పించి జీవం. అందుకని ఇప్పుడు నేనున్న మరణమా రా, ఆ ప్రవీణ్ పగడాలనే అన్నగారి మాటలు ఇప్పటికనుకుంటే మనసు ఉప్పొంగుతుంది. ఏమన్నాడు? మరణాన్ని ఆలింగనం చేసుకుంటాడంట. ఎవరు? ప్రవీణ్ పగడాలన్న గారు మరణాన్ని ఏం చేసుకుంటాడంట? ఆలింగనం చేసుకుంటాడంట. రా రా అని. ఎవరిని? పాట పాడతావు. ఏం పాట కేసుకున్నాక? ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయమెక్కడ. భలే పాడతానులే, నేను కూడా బాగా పాడతాను కదా, పాటలు మాత్రం భలే పాడతాం. మరణం అంటే భయం అందరికీ. ఆహ్వానించగలవా? రా, వెల్కమ్ చెప్పగలవా? రెడ్ కార్పెట్ వేసి రా రా అని చెప్పగలవా మరణాన్ని? అది ఒక క్రైస్తవుడికే సాధ్యం, తెలుసా? ప్రపంచంలో మరణాన్ని ఆహ్వానించే ఆధిక్యత, ఆ యొక్క ధైర్యం ఒక క్రైస్తవుడికే సాధ్యం. ప్రవీణ్ పగడాల మోషే, దైవజనుడు మోషే మరణాన్ని ఆహ్వానిస్తూ వచ్చాడు. భయపల్లా మోషే మరణానికి. భయపల్లా. మరణ భయము నుండి తప్పించిన దేవుడు. మొదటిది విమోచించిన దేవుడు, రెండవది జీవం ఇచ్చిన దేవుడు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. లూకా రాసిన సువార్త, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. నేను చదువుతాను ఒక మాట. అదే 75వ వచనంలో చివరి భాగంలో ఒక మాట ఉంటుందండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ దేని నుంచి అంట? మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి. ఏ శత్రువు? ఎవరు మన శత్రువు? ఏ బలం? అపవాది బలం. దాని దాసత్వం కింద మనం వచ్చినాం. కానీ దేవుడు పాప శరీరాకారం ఉంది లోకంలో జన్మించి మన పాప శిక్ష ఆ శిలువలో ఆయన భరించి ఏం చేశాడంట? మన జీవిత కాలమంతయు నిర్భయులం. భయం లేదు. ఇప్పుడు యాక్సిడెంటా? చచ్చిపోతున్నావా? నా బిడ్డ గురించి, జాన్ గురించి ఒకటే దిగులండి, తొందరగా బాప్తిసం తీసుకోవాలని హృదయపూర్వకంగా చెప్తున్నా. అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు పాపం, ప్రయాణం కదా. ఎవరైనా సరే, చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పుడు మన సమాధానం అక్క కదా పక్కన, సమాధానం అక్క వాళ్ళ కొడుకు కోడలు కూడా ఎప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అన్ని కాలాలు మన కాలం కాదు కదా. జానుకు, నా బిడ్డకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, తొందరగా బాప్తిసం తీసుకోమని. నువ్వు బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డవైతే, ఒకవేళ అలానే పరిశుద్ధంగా నీతిగా నువ్వు జీవించగలిగితే మరణం ఎప్పుడొస్తే ఏముంది చెప్పండి? ఒక యంగ్స్టర్, ఒక అబ్బాయి చక్కటి పాటలు పాడాడు. ఆ పాట ఏంటంటే సువార్త పాట, చాలా చక్కటి సువార్త పాట, గుర్తు రావడం లేదు. అది కాదు, ఆ పాట వేరే. చక్కటి సువార్త పాట పాడుతూ చచ్చిపోయండి. 23 ఏళ్ళు, 22, 23 గుర్తులేదు సరిగా.
22, 23 ఎంతంటే చిన్న వయస్సు, పాడుతా చచ్చిపోయాడు. ఎందుకు చెప్తానంటే దేవుడు మనకేమిచ్చాడంట? నిర్భయులం, భయము లేని జీవితం ఇచ్చి ఎక్కడ పెట్టాడంట? మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంట? దేవుని సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి. చూడండి, టైం అయిపోయింది. ఇంకొక వచనం చూసి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. టైం అయిపోయింది కాబట్టి ఒక్క వచనం చూసి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించుటకు. ఏ ధైర్యం? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి. దేహాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటండి? దేహాన్ని విడిచిపెట్టడం అంటే మరణం. ఏంది? మరణం. సచ్చేవాడికి కూడా ఏమనిపిస్తుంది? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా చెప్పండి. చచ్చిపోయేవాడు ఏం కోరుతాడు చెప్పండి? బతకాలనుకుంటా తొందరగా చచ్చిపోవాలనుకుంటాడా? చెప్పండి. కొర ప్రాణంతో ఉండేవాడు కూడా అల్లురామలింగయ్య ఇలాంటి నటుడు, హాస్య నటుడు, బాగా నవ్వించినాడు. లాస్ట్కు తన జీవితంలో తను చనిపోయే ముందు అందరినీ నవ్వించినాను, చివరికి నా జీవితము విషాదంగా ఉంది, బతకాలని ఉంది అనుకున్నాడంట అల్లురామలింగయ్య. ఏమైపోయినాడు? చివరి క్షణంలో చచ్చిపోయి పండు ముదుసలి వయసు వచ్చినప్పటికీ అనేకులకి ఏముంటుందంటే బతకాలంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇట్లు ధైర్యము కలిగి. ఏ ధైర్యం? మరణ భయాన్ని ఏం చేశాడు దేవుడు? ఎంతవరకు ఉంటుందంట మరణ భయం? జీవిత కాలమంతా మరణ భయమునకు మనం ఉంటా వచ్చింది. ఆ జీవితకాల మరణ భయమును మనకు తొలగించి దేవుడు ఏం చేశాడు? ధైర్యం ఇచ్చి ఎక్కడుంటామని నిరీక్ష ఇచ్చినాడు? ప్రభువునొద్దనుటకు ఇష్టపడుచున్నాం. కాబట్టి ఎన్ని మేలు చెప్పండి? మీ ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకుని ఆరాధించండి చాలు. ఎన్ని మేలులు? మొదటిది ఏంటి? విమోచన, పాతాళం యొక్క వశములో అండి విమోచన, విడుదల. రెండవది ఏమిచ్చినాడు? జీవం ఇచ్చినాడు. పాప మరణముల నియమము నుండి మనం విడిపించి రక్షణ ఇచ్చి మనకేమిచ్చినాడు? జీవం ఇచ్చినాడు, విమోచించినాడు, తర్వాత జీవం ఇచ్చినాడు. మూడవది చెప్తారా? దేవుని సన్నిధిలోనికి మనం ఏం చేశాడు? ప్రవేశపెడతా వచ్చినాడు. నాలుగవది అతి ప్రాముఖ్యమైంది. ఏ భయము చేత మనం ఉంటా వచ్చినామో భయాన్ని తొలగించి ఏమిచ్చినాడు? ధైర్యం. ఇట్లు నిబ్బరమైన ధైర్యము గలవారమై. కాబట్టి ఇవి దేవుడు మన జీవితంలో చేసిన మేలు. కాటి మేలు తలపోసుకొని ప్రభువును మనము ఆరాధన చేస్తాం. దయచేసి చిన్న రిక్వెస్ట్, ఉపవాస ప్రార్థన చేసినట్టు చేయొద్దండి. 2 మాటలతో ప్రభువును ఆరాధించండి. అందరికి అవకాశం వస్తుంది. దయచేసి అందరు లేచి పడుకొని ఒక పాట పాడుకునే సందర్భంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. విజయుండు క్రీస్తు ప్రభావముతో అనే పాట పోయిన వారం కూడా అదే పాడినాం. 183 పాట సంఖ్య 183 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 181. 181 మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. మొదటి చరణం చివరి చరణం. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చితుగా ద్రొక్కేను. సాతానుని తలను చితుగా ద్రొక్కేను. సాదారాజ్యమేలును. విజయుండు క్రీస్తు
ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఓ మరణమాని ముళ్ళు ఎక్కాడా, ఓ సమాధిని విజయమెక్కాడా. ఓ మరణమాని ముళ్ళు ఎక్కాడా, ఓ సమాధిని విజయమెక్కాడా. సిలువ శక్తితో విరుగగొట్టెను, సిలువ శక్తితో విరుగగొట్టెను. విజయుండు సర్వములో, విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమునిచ్చే తన ద్వారా మనకు. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు, విజయమునిచ్చే తన ద్వారా మనకు. అధిక విజయము మనకిచ్చు ప్రభువే, అధిక విజయము మనకిచ్చు ప్రభువే. అందరిలో అతిశ్రేష్ఠుడు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చితుగా ద్రొక్కెను, సాతానుని తలను చితుగా ద్రొక్కెను. సాదారాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. మొదటిసారిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. తర్వాత సహోదరుడు